శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఇది పర్సనల్ క్వశ్చన్ మేడం, మీకు ఇష్టమైతే చెప్పండి లేదా స్కిప్ చేసేసేయండి. మీ పర్సనల్ సంబంధించింది. మామూలుగా లెజెండరీ యాక్టర్స్ ఇలా చాలామంది వాళ్ళు ఒక రకమైన బలమైన ముద్ర వేసి వెళ్ళిపోతారు, కోట్ల మంది అభిమానులు సంపాదించుకొని వెళ్ళిపోతారు. తర్వాత కాలంలో వాళ్ళ పిల్లలు, అంటే నేను పేర్లు చెప్పి వాళ్ళ స్థాయిని తగ్గించలేను, చాలామంది ఆర్టిస్టుల పిల్లలు ఆస్తి విషయాల్లో, ఆ పంపకాల విషయాల్లో ఇబ్బంది పడుతూ కెమెరాల ముందుకు వచ్చి చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. బట్ ఎంఎస్ గారు చనిపోయి ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతుంటే ఏ రోజు కూడా ఆయన కుటుంబం నుంచి ఇంత రవ్వంత చిన్న వివాదం కూడా బయటికి రాలేదు. ఆ కుటుంబం అంతే బలంగా నిలబడి ఉంది. ఏది మిమ్మల్ని అందరినీ అంత యూనిటీగా అంత స్ట్రాంగ్గా నిలబెట్టింది? డెఫినెట్లీ ఆయన పెంపకమేనండి. వాళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్, ప్రాపర్టీస్ కన్నా కూడా మన బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు ఫ్యామిలీ బాండింగ్ కానీ ఆ రిలేషన్షిప్పే ఉంటుంది మనకి. ఇవాళ సంపాదించుకుంటాము ఉంటాయి, రేపొద్దున ఏదో వస్తుంది పోతుంది. లాక్డౌన్లో వి ఆల్ లెర్న్ దట్ సడన్గా ఇట్లా పోతుంది ప్రాణం. సో ఆ వాల్యూస్ ఇచ్చి పెంచారు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు డబ్బులకి కాదు విలువ, క్యారెక్టర్కే. క్యారెక్టర్ హౌ వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఒక ఇల్లు నాకు ఎక్కువ రావచ్చు, ఒక ఇల్లు వాడికి తక్కువ రావచ్చు, దాంతో బతికేయలేం కదా. బయట మనకు ఒక నాన్నగారికి ఒక పేరు ఉంది, ఆయన హీ ఆల్వేస్ లివ్డ్ లైక్ ఎప్పుడు ఏ కాంట్రవర్సీలోకి వెళ్ళాల, అది నిలబెట్టుకోవాలి కదా. మాకు ఆ ఇష్యూసే లేవు, అసలు ఆ ఇష్యూస్ లేవు. అండ్ హీ ఆల్సో ముందు నుంచే మమ్మల్ని అట్లా ప్రాపర్గా సెట్ చేసి ఇదిగో ఇలా ఉండాలనేది, నాకు పెద్దదాన్ని నేను, నాకు హీ ఆల్వేస్ టాట్ మీ యూ హ్యావ్ టు బీ లైక్ దిస్. హీ టాట్ మై బ్రదర్ ఆల్సో. సో వీ ఫాలోడ్ హిజ్ ప్యాటర్న్ అంతే. యాక్చువల్గా ఇప్పుడు మీకు మీ లైఫ్ ఉంది, మీ ఫ్యామిలీ ఉంది, విక్రమ్ గారికి వాళ్ళ లైఫ్ ఉంది, ఆయన ఫ్యామిలీ ఉంది. బట్ ఒక రక్త సంబంధంగా ఇప్పుడు మీ ఇద్దరికి తోడు ఆ పుట్టింటి అనుబంధం అంటే ఒకరికొకరే మీ ఇద్దరు తోడు. సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? రిలేషన్ ఈజ్ గుడ్ అండి. అంటే నేను మేమిద్దరం, మాకు తెలుసు మన ఇద్దరం తప్ప ఇంకెవరు లేరని. సో ఎనీథింగ్ కమ్స్, ఐ గో టు హిస్ హౌస్ ఆర్ హీ కమ్స్ అండ్ అవర్ బోత్ ఫ్యామిలీస్ ఆర్ స్లోలీ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్. అంటే పిల్లలు కూడా బాండింగ్ని షేర్ చేసుకోవడం వెరీ స్ట్రాంగ్గా. ఇప్పుడు మన డాడీ బర్త్డేకి మేము తిరుపతి వెళ్ళాం అందరం, 10th బర్త్డేకి వెళ్ళి అందరం కలిసి నాన్న బర్త్డే అక్కడ చేసుకుని వచ్చాం. సో వీఆర్ పాసింగ్ దట్ టు ద నెక్స్ట్ జనరేషన్. తిరుపతి ఏం మేడం స్పెషల్? టెంపుల్కి వెళ్ళాం, దర్శనానికి వెళ్ళి డాడీ బర్త్డేకి అక్కడికి వెళ్ళి అందరం వి వాంట్ టు, అంటే వాళ్ళ హ్యాపీగా ఉండాలి ఎక్కడ ఉన్నా కానీ అని, అండ్ దే వాంట్ అస్ టు సీ స్ట్రాంగ్. సో అట్లా, అంతేగాని మరీ అంటే సినిమాల్లో చూపించేలాగా ఉండం కానీ బాగానే ఉంటాం. సూపర్. అండ్ యాక్చువల్గా ఆయన కెరీర్ అంతా కూడా ఒక సక్సెస్ వచ్చే వరకు ఆయన దేనికోసం ప్రయత్నించారంటే, నేను రైటర్గా సక్సెస్ అవ్వాలి. ఆయన చాలా బలమైన రైటర్. ఆయన రాసిన 8 సినిమాలకి వండర్ఫుల్ రైటర్. ఆయన రాసిన కథలు ఇప్పటికీ ఉన్నాయి రవిరాజ గారి దగ్గర. సవ్యసాచి అని ఒక కథ ఆయన దగ్గర. యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది, సరే మీరు ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, రవిరాజ ప్రిన్సెట్ గారి దగ్గర ఆ కథ అలాగే ఉంది. సో మీరు డైరెక్షన్ చేస్తున్నారు ఇది వరకు, ఎందుకు ఎప్పుడైనా సరే మా నాన్నగారి తొలి కథ అది అని మీకు అనిపించలేదా? తొలి కథ కదా, అప్పటికే చాలా రాశారు. ఇండస్ట్రీ నుంచి పిక్ చేసుకొని ఒక అడ్వాన్స్ ఇచ్చిన తొలి కథ. సో ఆ కథని నేను పిక్ చేసుకొని మళ్ళీ సినిమా తీయాలనే ఆలోచన ఇప్పుడు రాలేదు? డెఫినెట్లీ ఉందండి. నాకు డైరెక్షన్లోకి నేను వస్తా ఎప్పటికన్నా, ఇప్పుడు కాదు, ఐ విల్ కమ్. బట్ ఐ హ్యావ్ సర్టెన్ థింగ్స్ టు కంప్లీట్ హియర్. నా పర్సనల్ లైఫ్లో ఐ హ్యావ్ టు, నా పిల్లల సెటిల్మెంట్స్ కానీ, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. నేను సినిమా అనేది నేను ఒకసారి ఇలా పట్టుకుంటే నాకు అది 24/7, నాకు ఇంకా వేరే థాటే ఉండదు. అంత ఆక్యుపైడ్గా నేను ఉండాలి అంటే నేను ఇక్కడ అన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళాలి. వన్స్ ఐ క్లియర్, ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ. కొన్ని స్క్రిప్ట్స్ కూడా నాన్నవి ఇంకా అటు ఇటు వెళ్ళిపోయినాయి, చాలా ఎక్కడున్నాయో చాలా స్క్రిప్ట్స్ మిస్ప్లేస్ అయినాయి. ఆయన నాటకాలు కానీ. నాకు అంటే ఒక చిన్న జస్ట్ జరిగిందో లేదో తెలియదు, చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఎంఎస్ గారు రాసిన చాలా కథలు మీరు చదివి ఉంటారు, అయితే అవి తెరకెక్కించుకోపోయి ఉండొచ్చు. బట్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఆయన కథకు దగ్గరగా ఉందని మీకు అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా?
కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏదన్నా చిన్న 2-3 సినిమాలు అంటే ఎలాగో వేరే అదే థాట్ వేరే వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. బట్ అలాంటి ఒక థాట్ ఎంఎస్ గారు ఆ రోజుల్లో అది ఊహించారని చెప్పడం యాజ్ ఇట్ ఈజ్ అయితే ఎందులోని రాలేదు. ఎందుకంటే జస్ట్ ఏదన్నా సినిమాలు చిన్న లేదు, కలవడం లేదు. కానీ. అంత ఆయనది చాలా ఒరిజినల్ స్టోరీ టెల్లింగ్. ఓకే. ఆ స్టోరీ టెల్లింగ్ ఆయన కథలోంచే రావాలి, వేరే వాళ్ళ థాట్ ప్రాసెస్లోంచి రాలేదు. ఓకే. సో ఆయన కథలన్నీ నాకు తెలుసు. ఒక కథ ఉంటుంది, అంటే జస్ట్ పాయింట్ చెప్తున్నాను. పాటిమన్ను అని ఒక స్టోరీ ఉంది. అది మా ఊర్లో ల్యాండ్ చాలా ఫర్టైల్. ఆ ల్యాండ్ కోసం యుద్ధాలు జరిగేవి, అంటే ఆ మట్టి కోసం. పక్కనున్న ల్యాండ్స్ అన్నీ చవుడు నేలలు అంటారు, అంటే అంత ఫర్టిలిటీ లేని, ఫర్టైల్ కాదు, పండేవి కాదు. సో ఈ ల్యాండ్ కోసం అప్పట్లో అంటే మేము పుట్టలేదు అప్పటికి, చాలా పెద్ద పెద్ద మర్డర్స్ ఇవన్నీ కూడా జరిగేవట. దాని మీద ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాశారు. ఓకే. ఆ స్టోరీ కనుక తీస్తే ఇట్ విల్ గో లైక్ క్రేజీ. నాకు నెరేట్ చేశారు నాన్న లాస్ట్ డేస్లో. ఆ కథ నేను ఇప్పటికీ మర్చిపోలేను. తీస్తే అంటే అలాంటి కథలు రావు. ఆ కథలు చాలా ఒరిజినల్ స్టోరీస్ కదా. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, హిజ్ ఓన్ విజన్. ఆ మర్డర్స్ కానీ ఆయన చాలా బ్యూటిఫుల్ గా రాశారు. హీ మైట్ బి నోన్ యాజ్ అ కమెడియన్, హీజ్ అ వెరీ గుడ్ యాక్టర్, బట్ హీజ్ అ వండర్ఫుల్ రైటర్. మేడం, యాక్చువల్గా ఆయన రాసిన కథల్లో 8 వరకు సినిమాలు అయినాయి. వాటిల్లో పేకాట పాపారావు మాత్రం అందరికీ బాగా రిజిస్టర్ అయింది. బట్ చాలా మందికి పేకాట పాపారావు కథ అని చెప్పి చాలా మందికి తెలియదు. అవును, పేకాట పాపారావు, ప్రయత్నం అని ఒకటి వచ్చింది, లింగబాబు లవ్ స్టోరీ, ముగ్గురు మనగాళ్ళకి కూడా నాన్నగారు వర్క్ చేశారు. అవునా? అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం మేము కూడా. ఇంకా అలా చాలా కథలు రాసేవారు. కాకపోతే కానీ ఆయన పేరు పడేది కదా అప్పట్లో. పేరు చాలా టఫ్, అంటే మూల కథ అనో, కథా సహకారము, ఇట్లా పడేవి. బట్ స్టిల్ వీ యూజ్ టు సెలబ్రేట్ అ లాట్. మా ఊర్లో బ్యానర్లు కట్టేసి అట్లా చాలా మంది. మీకు ఊహ తెలిసి నాన్నగారి తొలి సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్ ఏంటి? యాజ్ ఎ రైటర్ అంటున్నారా? యాజ్ ఎ రైటర్ ఫస్ట్ అంటే ప్రయత్నం అనే సినిమా అప్పట్లో థియేటర్లో మొత్తం మా నాన్నగారి ఫ్రెండ్స్ అందరు, చిన్నపిల్లలం మేము, అందరూ వచ్చి, ఇంకా ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ ఫుడ్ తీసుకొచ్చి ఎలాగా కూర్చొని చూస్తారు, అలా మా ఊర్లో చూశారు. ఓకే. దట్ వాజ్ ఎ మూమెంట్ ఫర్ అస్. అంటే ఇంత ఇది ఉంటుందా సినిమా, అంటే ఇంత పేరుంటుందా. ఎంఎస్ గారు యాక్టర్ అవ్వకముందు, యాక్టర్ అయిన తర్వాత ఆయన ఎక్కువ ప్రయాణం రవిరాజ పినిశెట్టి గారితో జరిగింది. ఆయన యాక్టర్ చేసింది కూడా ఆయనే, పినిశెట్టి గారు. సో ఆయన గురించి ఫాదర్ మీకు ఏం చెప్పేవారు? రవిరాజ గారు ఈజ్ లైక్ డాడ్స్ గురువు అనొచ్చు, మెంటార్ అనొచ్చు, ఫ్రెండ్ అనొచ్చు, లైక్ బెస్ట్ ఫ్రెండ్, ఆర్ లైక్ సమ్ టైమ్స్ ఫ్రెనిమీ అనొచ్చు. వాళ్ళిద్దరికి ఆ బాండింగ్ ఉండేది, చాలా స్ట్రాంగ్ బాండింగ్. సరదా బుల్లోడు, పెదరాయుడు, ఇంకా చాలా సినిమాలు, పుణ్యభూమి నా దేశము, ఎం ధర్మరాజు ఎంఏ. నాన్నగారు రైటర్గా వర్క్ చేసేవారు, గోస్ట్ రైటర్గా చేస్తూనే ఆ జర్నీలో అనుకోకుండా ఆయన ఒకరోజు ఎం ధర్మరాజు ఎంఏకి యాక్టర్ని చేశారు. చేశాక ఇంకా డాడీ కెరియర్ వెళ్ళిపోయింది. సో వాళ్ళిద్దరికి చాలా మంచి బాండింగ్ ఉండేది. మేము పెదరాయుడు షూటింగ్ అప్పుడు వెళ్ళాను నేను, మేము ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు ఆయనతో ఒక చిన్న అది అప్పుడు చూడటమే, వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్స్ లాగా మంచి బాండింగ్ ఉండేది. అప్పుడప్పుడు తిట్టేవారు డాడీని. అండ్ అగైన్ ఆ ప్రేమ, కోపం అదంతా అన్కండిషనల్ బాండ్ లాగా ఉండేది. సో రీసెంట్గా ఆయనతో మాట్లాడింది నేను పుస్తకావిష్కరణకు ఒకసారి కాల్ చేశాను. ఆయన అప్పుడు చెన్నైలో కొంచెం హెల్త్ బాగోక రాలేదు, బట్ హీ సో ఫాండ్ ఆఫ్ మై ఫాదర్. అండ్ ఆది గారితో నేను ఒక మూవీ చేయాలి అది డైరెక్టర్గా. అప్పుడు ఆయనే అడిగారు, నువ్వు చేస్తున్నావంట కదా బాబుతో చెయ్యి అని. సో హీ ఫెల్ట్ సో హ్యాపీ జెన్యూన్లీ. ఇండస్ట్రీ నుంచి సంబడి షోయింగ్ దట్ లవ్ అండ్ ఇది అంటే అది ఇప్పుడు వచ్చింది కాదు, నాన్నగారి దగ్గర నుంచి స్ట్రాంగ్గా వాళ్ళిద్దరికి ఉన్న బాండ్ నుంచి వచ్చింది.